నేటి ఉరుకుల పరుగుల జీవితం, జంక్ ఫుడ్ పుణ్యమా అని ప్రతి ఇంట్లో గ్యాస్, అసిడిటీ కామన్ అయిపోయాయి. కడుపు ఉబ్బరంగా అనిపించగానే చాలామంది చేసే మొదటి పని వెంటనే ఒక కూల్ డ్రింక్ బాటిల్ కొని గటగటా తాగేయడం. తాగిన కాసేపటికే ఒక పెద్ద త్రేణుపు రాగానే అబ్బా గ్యాస్ పోయింది, హాయిగా ఉందని ఫీల్ అయిపోతారు. కానీ అక్కడే అసలు ప్రమాదం దాగి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు వచ్చే ఆ త్రేణుపు కడుపులో ఉన్న గ్యాస్ అనుకుంటే పొరపాటే. నిజానికి సాఫ్ట్ డ్రింక్స్లో ఉండే కార్బన్ డయాక్సైడ్ వాయువు త్రేణుపు రూపంలో బయటకు వస్తుంది తప్ప మీ కడుపులోని సమస్య తగ్గదు. పైగా ఇది తాత్కాలికంగా ఉపశమనం ఇచ్చినట్లు అనిపించినా దీర్ఘకాలంలో కడుపులో ఒత్తిడిని పెంచి యాసిడ్ రిఫ్లెక్స్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. సాఫ్ట్ డ్రింక్స్ ఎందుకు డేంజర్ అనే విషయాన్ని కాస్త బుర్ర పెట్టి పరిశీలిస్తే అసలు నిజం తెలుస్తుంది. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ప్రకారం ఈ డ్రింక్స్ తాగడం వల్ల కడుపు లోపల కొన్ని మార్పులు జరుగుతాయి. గ్యాస్ బుడగలు కడుపులో ఒత్తిడిని పెంచి యాసిడ్ గొంతులోకి వచ్చేలా చేస్తాయి. వీటిలో ఉండే అత్యధిక చక్కెర కాలేయానికి శత్రువు. ఇది ఫ్యాటీ లివర్ సమస్యకు ప్రధాన కారణం. ఇవి స్వతహాగా ఆమ్లగుణాన్ని కలిగుండి కడుపులోని సహజ జీర్ణ ప్రక్రియను దెబ్బతీస్తాయి. ఇక మరి పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే దీనికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అసిడిటీ ఉన్నప్పుడు కృత్రిమ డ్రింక్స్ జోలికి వెళ్లకుండా మన వంటింట్లో ఉండే ఈ సహజ ప్రత్యామ్నాయాలను వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ముందు అల్లం నీరు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఆ తర్వాత చల్లని పాలు. తక్కువ కొవ్వు ఉన్న చల్లని పాలు తాగితే కడుపులోని యాసిడ్ తటస్థీకరించబడుతుంది. అటుపై జీలకర్ర లేదా సోంపు నీరు. గ్యాస్ సమస్యకు ఇవి శాశ్వత, సురక్షితమైన పరిష్కారాలు.